పెప్సీ. 1/2 అదేనయ్యా, ఒక పెప్సీ 2 స్ట్రాలు. అబ్బా ఎస్ సార్, వాట్ యు వాంట్? చూడు బాబు, నిన్నెక్కడో చూసినట్టుందే. అదే, మీరు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు. నిన్ను రే, ఆ అమ్మాయిని చూడరా. ఎవరు? చాలా మంచిది, కొత్తగా చేరింది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏ మూగదా? నువ్వు వేస్ట్ రా. ఎక్స్క్యూజ్ మీ, Yes? మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ఏమి లేదు, మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని. Shut up. సేమ్ టు యూ. ఏమంది? ఫేస్ చూస్తే తిరిగిట్లా? ఫేస్ వాల్యూ ఉండాలమ్మా. నన్ను చూడు. హాయ్ పాత్రపడి, పాత్రపడి, నీ చెప్పులు చాలా బాగున్నాయి. విప్పనా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. విప్పనా? విత్ ప్లెజర్. ఇడియట్. ఓ రవితేజ గారి ప్రేమ కదా. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే. అయిపోయింది. ఏంట్రా ఇది? జనరల్ నాలెడ్జ్ వీకా? సిగరెట్ కింగ్స్ ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ కాదు, పొగ తాగకూడదని తెలుసా? అందుకే బయట వదిలేస్తున్నాను. కాలేజీలో ఎందుకు కాలుస్తున్నావని. జస్ట్ ఫర్ ఫన్. అయినా నేను సిగరెట్ కాలిస్తే నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి? చదువుకునే రోజుల్లో నువ్వు కాల్చలేదా? కాల్చలేదు, అందుకే లెక్చరర్ అయ్యాను. కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి. రేయ్ నిన్ను! కుర్రాడు ఏదో దమ్ము కొట్టుకుంటున్నాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అని కామన్ సెన్స్ లేకుండా దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వే కామన్ సెన్స్ వచ్చినావయ్యా? రేయ్, నువ్వు బాగుపడవురా, సర్వనాశనం అయిపోతావురా. అయ్యో, కుక్కలా ఎంగిలి మెతుకులు తింటూ ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకొని బతకాల్సి వస్తుందిరా. అప్పుడు తెలుస్తుందిరా. అయ్యో, ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు చక్కగా చదువుకొని ఆయన్ని గౌరవించుంటే నా బ్రతికిలా అయ్యేది కాదే అని ఏడుస్తావురా. ఛాలెంజా? నా అభిలాష. దెబ్బతింటాం. ఏదో రోజు నా పొజిషన్ చూసి షాక్ తింటాం. మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట. చక్కగా చదువుకోరా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, విన్నావా? చిలకలకి కాడికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటాం? మనుషులు చెప్పినట్టు చెప్తే వినున్నాడు. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి ఇక్కడ? ఇదంతా నాదే సార్. వెరీ గుడ్. ఇంత మంచి హోటల్లో ఈ దరిద్రుడు పెట్టుకున్నాడు. ఎంతైనా ఫ్రెండ్ కదా సార్, మీరేం తీసుకుంటారు? నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడి మొహాన 10 పైసలు టిప్ ఇసిరి వెళ్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఉంటాను సార్. ఏమున్నాయిరా? తాగడానికి యాసిడ్, తినడానికి గన్నేరు పప్పు. సరిగ్గా చెప్పరా. ఏం కావాలరా? రానా? నువ్వు రానే కదరా అన్నావు. నేను కస్టమర్ రా. నేను బేరర్ రా. నువ్వు మారవరా. నువ్వు మారి తెచ్చావేటి? ఏంటి పాప, ఇవాళే పుట్టావా? ఒంటి మీద బట్టలు ఉండకూడదు కదా, తీసే. పళ్ళు రాలిపోతాయి. ఏంటి బాయ్ బేబీతో గొడవ? కలిసి డాన్స్ చేద్దాం పద. ఏదో ఆడపిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు, వదిలేయండి భయ్యా. వదిలేస్తావు, నువ్వు చేస్తావు డాన్స్. నువ్వు నువ్వు చూడు. హలో హలో హలో. ఏం మాట్లాడడం లేదా? లేదండి. పెట్టేయి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఇంటూ ఉంటే ఫోన్లు అలాగే కట్ అవుతుంటాయి. నువ్వు ఆగు. ఒరేయ్ వెధవా, ఎవడా నువ్వు? గిరిధర్రావు, నేనయ్యా నీ బాస్ని. సార్, అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఎవడో చెత్తనా కొడుకునుకున్నాను సార్. మీరా? నేను ఇప్పుడే చేస్తున్నా. నువ్వు అర్జెంట్ గా ఆఫీస్కి రా. ఇప్పుడే బయలుదేరుతున్నా సార్. ఆఫీస్కి వెళ్తాను, వస్తావా? కాలేజీలో దించెళ్తాను. మీరు వెళ్ళండి డాడీ, నా కోసం మా ఫ్రెండ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. చేస్తుందా చేస్తుంటాడా? ఒరేయ్ ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. వెళ్ళు.
హలో హలో, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, 20,000 జీతం, స్టిల్ బ్యాచులర్. వెరీ గుడ్. మీరు ఐశ్వర్య గారు కదా? డౌట్ లేదు, స్మైల్ ఇస్తే తెలిసిపోయింది మీరు ఐశ్వర్య. 2 ఏళ్ల క్రితం మా వారు ఇదే మాట అన్నారు. వెంటనే ఆయనకి పడిపోయాను. ఐ సీ. ప్రస్తుతానికి ఆయన నాతో బానే ఉన్నారు. ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు చెప్తాను. టచ్ లో ఉండు. అలాగే. ఏంటో మా ఐదారు గ్లామర్, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇదే ఫాలోయింగ్. ఏంటి దాల్సు, నీకోసం బస్ స్టాప్ లో వెయిట్ చేసి నా వెయిట్ అంతా తగ్గిపోయేలా ఉంది. మాట్లాడకుండా ముందుకు వెళ్ళి ఆ కార్నర్ లో వెయిట్ చేయి. ఈ హైటెక్ సిటీలోనే డాడీ వర్క్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసారంటే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి కృష్ణ, ఆ అమ్మాయి ఎవరు? సుస్మితా సేన్, నీకన్నా ముందు టచ్ లో ఉందిలే. అక్కడికి నేనేదో మీ అన్నైనా మీ బాబాయినా అయినట్టు అలా దూరంగా కూర్చుంటావే. దగ్గరగా కూర్చొని నడుం చుట్టూ చేతులు వేసుకో. అసలు ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ. అందుకే వెయ్యండి. నిన్న థియేటర్ లో ఏమైపోయావు? గంట సేపు నీకోసం గేట్ దగ్గర వెయిట్ చేశాను తెలుసా. ఇంకెప్పుడు నీతో సినిమాకి రాకూడదు. మరి అదే మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతావు. ఏమైంది? థియేటర్ లో నేను అక్కడ కొట్టాను కదా, బయటకు వచ్చేసరికి ఆడు 4 వేసుకొచ్చాడు. అయ్యో, తర్వాత ఏముంది, గొడవలు వద్దురా అని సరి చెప్పాను. వింటేగా కొట్టబోయారు. అంతే, 4 3 కిలోమీటర్లు పరిగెట్టించి ఇరగ తీసా. నువ్వా? లేకపోతే సూర్యనా? ఏం మాడుతున్నావు? చేతులు వేసుకో, బ్యాలెన్స్ లేదు. తర్వాత ఏమైంది? ఒక్కొక్కడికి ఒక్కో లీటర్ బ్లడ్ అవుట్. నాకే జాలేసి అంబులెన్స్ ఫోన్ చేసి అపోలో జాయిన్ చేశా. అయ్యో, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? ఓటో, ఒకసారి కొట్టిన మొహాలు నేను చేస్తా చూడను. డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఏం అదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గ్లాసులు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటున్నా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. గురు ఈడు గుద్దిచాడు. సూర్య, ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు, వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే, నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గడ్డా? వైలెన్స్ వద్దు.
ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్ లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకు అంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కట్టి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవల్లో ఇంకెప్పుడు తలదొచ్చునని నాకు ప్రామిస్. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు? సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే తలకొరివి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేసావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో నీకు ప్రేమంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు. తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాడు బయటకి తీసుకెళ్ళా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మత్తుగా మూలుగుతుంది. అదేట్రా మత్తుగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తుందేమో అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసినాయి. అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యి ఉంది. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడిదని పట్టుకుని కొరికేసింది. కెవ్వు నరిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోడు తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్ గా వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు? పారిపోయి వచ్చినందుక? పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా? వయసు వచ్చిన ఆడపిల్ల ఫైట్ వేస్తుంది, మగాడు ఆ ఫైట్ తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య. 2 పెప్సీ. ఆహా, నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. రెచ్చి, నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు టిప్పిచ్చేరుకో. ఏదో మాట వరుసగానయ్య బాబు. మరొకొచ్చే మాటలు మాడుకోండి. ఎగస్టాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2. ఏం చేస్తున్నావురా? బుక్స్ చదువుకుంటున్నాను డాడీ. ఇప్పుడేగా నేను అన్ని చదివాను. కొన్నింటికి బట్టలు లేవు, చిచి అట్టలు లేవు. స్కూల్ నుంచి వచ్చాక నేను వేస్తాలే, రా. వస్తున్నా డాడీ. రా ఎక్కువ. ఈసారి ర్యాంక్ రావాలి, బాగా చూస్తున్నా ఈ పరీక్షలో. ఎవరిది డాడీ? ముందు వాడుగా పక్కవాడుగా? చదవా, క్వశ్చన్ పేపర్ రా. డాడీ డాడీ బండి ఒకసారి. ఏంట్రా ఒంటేలక ఇంటి దగ్గర పోసి రావచ్చుగా? కాదు డాడీ, మా ఫ్రెండ్ ఎవరో కొడుతున్నారు.
ఏంటయ్యా చిన్నపిల్లలు పెట్టుకుని ఎలా కొడుతున్నావేంటి? చిన్నపిల్లడు కాబట్టి కొడతాం, పెద్దవాడు తిరిగి మనం కొట్టడా? నువ్వు మనిషిగా పశువా? ఇది బాబునే. అయితే మాత్రం ఎందుకలా కొడతావు? రోజు ఇలాగే కొడుతున్నాడండి. స్కూల్కి వెళ్ళి చదువుకుంటానంటే వద్దు, మెకానిక్ షెడ్కి వెళ్ళి పని చేయమంటున్నాడండి. బుద్ధిందా లేదా? ఆడు బంగారులాగా చదువుకుంటానంటే వద్దంటావేటా? దేనికమ్మా చదువు? దేనికంటావేటా? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా సంపాదించుకోవచ్చు. అదేనమ్మా మీకు మాకు డిఫరెన్స్. బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు చదివించిన తర్వాత వచ్చే డబ్బు ఇన్ని పనులు పంపి తీయాలా వచ్చుద్దే? బాగా చదువుకుంటానన్నా. అదే మళ్ళీ చదవండి. ఇంకోసారి అడిగి చేసామంటే చంపేస్తానంటే. నా కొడుకు మీద నీకెంత ప్రేమ పుట్టుకొచ్చిందండి బాబు? కోంపదీసి మా ఆవిడ నీ ఇంట్లో పనికొచ్చి నీతో కొడుకు నేను ఏమనగా అందా? నీ చూడా తాగి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? మా అమ్మని కూడా ఇలాగే అనుమానించి కొట్టి కొట్టి చంపేశాడండి. నిన్ను కూడా చంపేస్తాను, పేడ వదిలిపోతాను. ఎలా చనిపోయాడు ఇతను? ఎవరితో గొడవ పడ్డా? నేను చూడలేదు బాబు. ఏమయ్యా ఇక్కడ ఎవరు చూడలేదా? నేను చూశానండి. ఎవరు నువ్వు? తను మా నాన్నేనండి. ఎలా పడిపోయాడు? దాని మీద ఎవరన్నా తోసారా? చెప్పు, నీకేం భయం లేదు? తాగొచ్చి దాని మీద తూలి పడిపోయాడండి. త్వరగా రండిరా. వస్తున్నాం. రండి, జాగ్రత్త ఎక్కండి. పోనీ డాడీ, స్పీడ్గా పోనీ. అలాగే లేదా? దిగండి రా. బాయ్ డాడీ. బాయ్ బాయ్ బాయ్. ఆగిపోయావేరా? నీకు కూడా నేను డాడీనేరా. బాయ్ డాడీ. బాయ్. డాడీ చాలా స్పీడ్ గా తీసుకొచ్చేసాడు కదా. రేయ్, ఒక్క నిమిషం. Krishna Bhagwan, 7th class, still bachelor, no girlfriend. Oh, I see. Take this. Thank you. By the by, your name? Bipasa Basu. Oh shit, ఏమైంది? మా బాబు జాన్ అబ్రహం అని పెట్టకుండా కృష్ణ భగవాన్ అని పెట్టి చచ్చాడు. డోంట్ వరీ, మన లవ్ స్టార్ట్ అయ్యాక నా పేరు మార్చుకుంటా. ఓకే, బాయ్ బాయ్. ఏంట్రా నా ఫిగర్ కి పువ్వు ఇచ్చి లవ్ చెప్తున్నావు? నీ ఫిగరా? అవును, పిపాసాని సిన్సియర్ గా యూకేజీ నుంచి ప్రేమిస్తున్నాను. బోల్డ్ అని స్కెచ్ పెన్లు, కిట్ క్యాట్లు, ఐస్ క్రీమ్లు కొనిపెట్టాను. ఆ డబ్బు ఎంతైందో చెప్పు, పడేస్తా. రేయ్, నాది కమర్షియల్ లవ్ కాదురా. మర్యాదగా దాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకో, లేదంటే ఏం చేస్తావు? నీ వెనుక నలుగురా, నా వెనుక ఒకే ఒక్కడు. ఏమైందిరా? కొట్టాడు. ఎందుకు కొట్టావురా? నిన్ను కూడా కొడతాను రా.
ఆగండి 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 మిమ్మల్ని ఆగండి లే ఎందుకురా కొట్టుకుంటున్నారు? సార్ పిపాసాకి పువ్విచ్చి ఏడిపిస్తున్నాడు సార్ వీడు. ఎరా సార్ వాడు కాదు సార్, నేనే ఇమ్మన్నాను. లేవు నీకు అప్పుడే లవ్వులు పువ్వులున్నా. మాస్టారు వీడిని ఈ రోజంతా ఎండలో గ్రౌండ్ లో నిల్చోబెట్టండి. ఎందుకురా అబద్ధం చెప్పావు? నువ్వని చెప్తే మీ నాన్నగారు నేను కొడతారు తిడతారు. నాకు నాన్న లేడు కాబట్టి నన్నేమి అనరు. బాబు కోక్యూ కూల్ డ్రింక్ కోసం ఎంతలా పరిగెత్తుకొచ్చినా నిన్నే చూస్తున్నా. అరే ఇంకా చాలా మంది పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళు కోక్ కోసమేనా? కాదు నా కోసం. డబ్బులు డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఏం అదే. ఐసీ సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గంటలు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటున్నా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. సూర్య ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ గార్డా? వైలెన్స్ వద్దు.
ఏంట్రా బాబు ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్ లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకుని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటో చెప్పు. సూర్య, నాన్నకు అంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నా అయితే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కడ్డి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవల్లో ఇంకెప్పుడు తలదొచ్చునని నాకు ప్రామిస్ చెయ్యి. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు? సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే